ఏ కుటుంబం అయితే మన తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన్ని మన కుటుంబానికి నాయకుడిగా, అధిపతిగా, అధికారిగా పెట్టుకుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఊనుతారో ఆ కుటుంబానికి తండ్రిగా ఆయన ఉండి ప్రియులారా ఆయన ఆశీర్వదిస్తాడు. చాలామంది ఈ ఇంటికి అధిపతి యెహోవా, ఈ ఇంటికి యేసు రక్షకుడు, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది, ఇది యెహోవా గుమ్మమని వాక్యాన్ని పెట్టుకుంటారు. మంచిదే, కాదని నేను చెప్పట్లేదు. కానీ మనం ప్రియులారా మన మోకాలు తండ్రి అయిన దేవుని ఎదుట వంగాలి, ప్రార్థియాలి. ఆయనను మన కుటుంబానికి తండ్రిగా మనం పెట్టుకున్నప్పుడు ప్రియులారా 3 కార్యాలు దేవుడు చేస్తాడు. 1 స్థిరపరిచే దేవుడు, 2 హెచ్చించే దేవుడు, 3వది సిగ్గును తొలగించి ఆయన ప్రియులారా మన యొక్క సాక్ష్యాన్ని ఆయన బలముగా నిలబెట్టేవాడు. ఈ 3 ఆశీర్వాదాలు కావాలి అంటే ప్రియులారా దావీదు ఎలాగైతే తన కుటుంబాన్ని దైవ సన్నిధిలో పెట్టి లోబడి ముందుకు కొనసాగాడో అలాగా మీ జీవితాల్లో కూడా మీరు లోబడి ముందుకు కొనసాగినప్పుడు ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు.